దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. భాస్కరరాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కరరాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు. ఆ చంద్రసేన జాధవుడు భాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కరరాయల వారు. భాస్కరరాయల వారు ఒకసారి అటుగా వస్తుంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు. కాబట్టి నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కరరాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సంతోషించారు. భాస్కరరాయల వారు వెళ్ళిపోయారు. దంపతులు సంతోషించి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య గర్భవతి అయింది. కొంతకాలం అయిపోయిన తరువాత ఈ భాస్కరరాయల వారికే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ దేవుడు. ఆయనకి భాస్కరరాయల వారు మంత్రోపదేశం చేశారు. బహుశ్రద్ధతో మంత్రజపం చేశాడు. ఆయన చేసి భ్రమరాంబ యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందాడు. ఆయన నోటితో ఏమంటారో అది అవుతుంది. ఆయన వచ్చాడు భాలకీనగరం వైపుకి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు తన భార్యని వెంట పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి భార్యని చూపించి, అయ్యా, నా భార్య గర్భవతి, ఏ సంతానం కలుగుతుందని అడిగాడు. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అంటే వెంటనే రాజు అన్నాడు, మగపిల్లవాడు పుడతాడని మీ గురువు గారు భాస్కరరాయల వారు ఆశీర్వదించారు అన్నాడు. ఎంత ధూర్తమైన పని చేశావురా! నాకు మంత్రోపదేశం చేసిన మహానుభావుడు మా గురువు భాస్కరరాయల వారు. ఆయన మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడేటట్టుగా చేశావు. నువ్వు ముందు చెప్పద్దు. పుత్ర సంతానం కలుగుతుందని మా గురువు గారు ఆశీర్వదించారని నాతో చెప్తే శుభం భూయాత్ అనేవాడిని. నువ్వు అలా చెప్పలేదు, ఏ బిడ్డ పుడుతుందని అడిగావు. అంటే నా గురువు చేసిన ఆశీర్వచనాన్ని నాకు చెప్పకుండా నా చేత పలికించావు. ఇప్పుడు నా గురువు అన్న మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దోషం నాకొచ్చింది. అందుకే మా గురువు గారి మాట పోకూడదు, నా మాట పోకూడదు. పురుషుడు కాడు, పురుషుడు స్త్రీ రెండూ కలిపి నపుంసకుడు పుడతాడు. ఆ రాజుకి నపుంసకుడు పుట్టాడు. పుట్టిన తరువాత మళ్ళీ భాస్కరరాయల వారు అటుగా వచ్చారు. వస్తే రాజు భార్య వెళ్ళి భాస్కరరాయల వారి పాదాల మీద పడ్డారు. అయ్యా, మీరు పుత్ర సంతానం కలుగుతుందన్నారు, మాకేమో నపుంసకుడు జన్మించాడు. కారణం, మీ శిష్యుడైనటువంటి నారాయణ దేవుడు మీ మీద భక్తి చేత మా మీద ఆగ్రహంతో ఇచ్చిన శాపం మీరే అనుగ్రహించాలన్నాడు. లోకంలో ఎవరినైనా అనుగ్రహించి కాపాడగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి నేను కృష్ణానదీ తీరంలో కూర్చుని త్రుచ అర్ఘ్య విధానము చేత సూర్యనారాయణమూర్తిని తృప్తి పొందేటట్టు చేస్తాను. ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ కొడుకు పురుషుడు అయ్యేటట్టుగా చేస్తానని వెళ్ళి కూర్చుని శిష్యులతో కలిసి రోజు ఆ ఒడ్డున ఇసుకలో నడిచి వెళ్ళి నదీ తీరంలో నిలబడి త్రుచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని సేవిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆయన పడుకునుండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. పాదాలలో బొబ్బలు కనపడ్డాయి. అయ్యయ్యో గురువుగారు, మీరు రోజు కృష్ణా తీరంలో మండుటెండలో ఇసుకలో నడిచిన కారణం చేత మీ పాదములు బొబ్బలెక్కాయి. అందుకని ఇక నుంచి మనం పర్ణశాల దూరంగా ఉంచుకోవద్దు, కృష్ణానదికి దగ్గరలో పర్ణశాల వేసుకుందాం, 4 అడుగులు వేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళేటట్టు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, పడుకున్నవారు, ఏమిరా,
కృష్ణానదికి దగ్గరగా పర్ణశాల ఇద్దామని అడిగారు కానీ కృష్ణనే పర్ణశాల దగ్గరికి తెద్దామని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, గురువుగారు మీరంతటి సమర్థులే, మీరు తేగలరు, ఆ పనే చెయ్యండి గురువుగారు అన్నారు. వెంటనే ఆయన లేచి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పిలిచారు. ఆయన పిలుపుకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ఎదుట నిలబడి భాస్కర రాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచార్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు. ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు. ఆయన అన్నాడు, నేను చేత కాని వాడిని అనుకున్నావా? నేను పూజించక ముందే నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి బిచ్చగాడినా? నేను అడిగింది చెయ్యి, నదిని నా కుటీరం ముందు నుంచి ప్రవహింప చెయ్యాలి. ఆయన అన్నారు, అది నేను చెయ్యకూడదండి, నియమం ఉంటుంది లోకంలో. బ్రహ్మగారు ఈ సృష్టి చేసినప్పుడు నదులు ఎటు ప్రవహించాలో, నదములు ఎటు ప్రవహించాలో నిర్ణయం చేశారు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి అది విడిచిపెట్టేసేయండి. మీకెందుకు, మీరు కోరినట్టుగా నేను చంద్రసేన జాధవుడి యొక్క కుమారుణ్ణి పురుషుణ్ణి చేస్తానన్నారు. కాదు, నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనా విధానము లేకుండా శాపం ఇస్తానన్నారు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కర్ రాయలు గారు. సాధన చేత, తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను తృచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తారు. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది, మీకు తృప్తేనా అలా ప్రవహింపచేయమన్నారు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది.